నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం. గూడూరు షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత కింద నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోండి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో జరిగిన లోక్ అదాలత్ లో పాల్గొని కక్షిదారులకు సూచించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. విద్యుత్ ఘాతానికి రైతు బలి. మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నపోతయ్య గడ్డి మోపు మోస్తుండగా విద్యుత్ తీగలు తగడంతో అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని పనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత 12,54,94,000 రూపాయల నగదు చెక్కును ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం ఉంటోందని ఆయన వివరించారు. ఎప్పుడు చేయాలి మనం 2 విడతలు చేయలేకపోయారు. ఈ విడత చేశారు. అందరికి చెప్పినట్టు గతంలో అగ్రికల్చర్ వేరు, ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు వేరు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మీ అందరి నాయకులతో మాట్లాడి మీ అందరికీ చెప్పిన విధంగా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. లేకుండా కూడా మీ అందరికీ కూడా ఈరోజు రైతులకి సరఫరా చేస్తున్నారు. అంతా కూడా వాళ్ళకే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అగ్రికల్చర్ అధికారులకి హార్టికల్చర్ అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, కిషోర్ నాయుడు, వెంకటేశ్వర రాజు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని మనస్పర్ధలతో కేసులు పెట్టుకుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో లోక్ అదాలత్ నిర్వహించారు.
రెండో పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ మాట్లాడుతూ కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుందన్నారు. చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం వృధా అవుతుందని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారు సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ తగాదాలు అన్నీ కూడా కాంపౌండ్ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవచ్చు. ఈ రాజీకి మీరు మీ టర్మ్స్ మీరే డిక్లేర్ చేసుకోవచ్చు, మీ జడ్జిమెంట్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఇరుపక్షాలు కూర్చొని అవసరమైతే మీ రాయల యొక్క సహకారం తీసుకొని మీరు ఎటువంటి టర్మ్స్ ఎంటర్ అవ్వాలి అనేది రాసుకొని దాని ప్రకారం మీరు ఒక బైండింగ్ జడ్జిమెంట్ అనేది కూడా పొందొచ్చు. తర్వాత దాని మీద ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు. అటువంటి అవకాశం ఇందులో ఉంది. దానికి చట్టపద్ధతి ఉంది. ఇంకోటి మనం మామూలుగా బయట రాజీ చేసుకుంటే పెద్ద మనుషుల ముందర మామూలుగా దానికి చట్టపద్ధతి ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ కనుక ఇలా చేసుకుంటే దానికి చట్టపద్ధతే కాదు, దానికి కంక్లూజివ్నెస్ అనేది ఉంది. దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా ఎటువంటి లేదన్నమాట. సో అటువంటి అవకాశం అనేది ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఇవ్వడానికి ఇచ్చారు. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఈ రోజు ఇంకా మరికొందరు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చాలా రకాలైన కేసులు, దానిలో రాజీ పడదగినటువంటి కేసులన్నీ ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు లేకుండా మంచి భావంతో ఫ్యూచర్లో గొడవలు లేకుండా ఇద్దరు సంతృప్తితో కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకోవడం అన్నది చాలా మంచి అవకాశం కక్షిదారులందరికీ. ఎందుకంటే అలా పరిష్కరించుకోవడం వల్ల వృధా కాల ప్రయాస అట్లాగే ఎంతో ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఫర్దర్గా దాని మీద అప్పీల్ అన్నది లేకపోవడం వల్ల ఇక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చినా మళ్ళీ అప్పీల్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఇంకొకసారి ఫైట్ చేయాల్సిన అవసరం లేకుండా, అన్లెస్ ఏదైనా ఇల్లీగాలిటీ ఉంటే తప్ప దట్టు బై వే ఆఫ్ రిట్ బిఫోర్ ద హైకోర్ట్ అప్పీల్ లేనందువల్ల ఇది ఒక మంచి అవకాశం. ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి దాదాపు చాలా వేలు కేసులు పెండింగ్ ఉంటున్నాయి. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి కేసులు కూడా, అంటే బ్యాంకులో మీరు లోన్స్ తీసుకొని ఉండొచ్చు, అవి తగిన సమయంలో కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు దావాలు వేసి కోర్టుకి మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ బాకీ గురించి ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవులు చిన్నపోతయ్య పొలంలో గడ్డి కోసుకుని వెళ్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చూసుకుంటూ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే రైతు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గడ్డి మోపు తలపై పెట్టుకుని వస్తుండగా ఉన్నట్లుండి గాలికి విద్యుత్ స్తంభం ఉరిగిపోయింది. ఆ స్తంభానికి ఉన్న 11 kV తీగలు రైతుకు తగిలాయి. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు చిన్నపోతయ్యకు భార్య జ్యోతి, కుమారుడు ఉన్నాడు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మనుబోలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనుబోలు బైపాస్ కోడల వద్ద వీరభద్ర స్వామి దేవాలయం ప్రాంతంలో జనసేన పార్టీ జెండా నాయకులు ఆవిష్కరించారు. అక్కడి నుండి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. గ్రామాల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందన్నారు. ఇప్పటికే సభ్యత్వాల సంఖ్య 1000 దాటిందని, పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తున్నామని వారు వివరించారు. మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు 12 వసంతాలు పూర్తి చేసుకుని పార్టీకి 13వ వసంతంలోకి అడుగుపెట్టాము. అలాగే ఆయన
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఎన్నో గుప్త దానాలు కానీ ప్రజలందరికీ ఈ మధ్య కాలంలోనే తెలిసి వచ్చాయి. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా మాకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి జనసేన పార్టీని ఒక పతాక స్థాయికి చేర్చిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి నాయకుని మనం రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి స్థాయికి తీసుకోపోగలిగితే మనకి ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే ప్రజలు విశ్వనీయంగా విశ్వసించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, అలాగే ఎంతోమంది పేద ప్రజలకి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పదవిలో ఉంటేనే కాదు పదవి లేకముందు కూడా ఎంతో అభివృద్ధి చేయగలని నిరూపించిన ఏకైక డిప్యూటీ సీఎం. మేము ఈ మునుగోలు మండలం కేంద్రంలో ఆవిష్కరణ జరిగింది. ఈ సభ్యత్వాలు కూడా మునుగోలు మండలంలో 1000 దాటినాయి. సభ్యత్వంలో యాక్సిడెంట్గా పార్టీని నమ్మి, పార్టీ సిద్ధాంతాలు నమ్మి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏమైనా జరిగినా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని ఆ భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ టైపులో పార్టీ జెండా మోసిన ఇబ్బంది జరిగితే 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి. ఇటీవల గత నెల ఫిబ్రవరి 26 నుంచి కూడా జనసేన పార్టీ ఉద్యమ సభత్వ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించాము. దేశవ్యాప్తంగా కూడా దీంట్లో చాలామంది కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో మేము సైతం జనసేన కుటుంబంలో చేరుతాం, మేము కూడా వస్తామనేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. అంతేకాదు గతంలో జరిగినటువంటి 2024 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనుగోలు మండలంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అంటే ఎంతోమంది పిల్లల పార్టీ అని అవహేళన చేసి ఎన్నో ఇబ్బందులు పడి తన్నులు తిని ఈరోజు ఈ స్థాయిలో జనసేన పార్టీని నిలబెట్టాం. ఈ పార్టీ నిలబడిందంటే ప్రతి ఒక్క జన సైనికుడి కృషి ఈరోజు ఉంది. అలాంటిది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన్ని సీఎంగా చేయాలని మా అందరి కోరిక. అలాగే మనుగోలు మండలంలో పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఈ కార్యక్రమంలో నీటి సంఘం సభ్యులు మహేష్, నాయకులు ఖాదర్వలి, జాకీర్, పవన్, ఉదయ్, బాబు, కిరణ్, వీరంపల్లి శ్రీను, కాగితాల్పూర్ మహేష్, వెంకన్నపాలెం సతీష్, సేనయ్య, చాందుభాష, చిరంజీవులు, అలాగే కూటమి నాయకులు బండికట్టు రవీంద్ర, రావుల్ జితేంద్ర గౌడ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని 2024లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాలు విజయం సాధించారని పార్టీ నాయకులు మునిగిరీష్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, ఇంద్రవర్ధన్, నయీం తదితరులు పాల్గొన్నారు. జనసేన జెండా ఎప్పుడైనా ఆగేలాగా ప్రతి మండలంలో నుంచి, ప్రతి వార్డులో నుంచి పనిచేసి ముందు తీసుకుని వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి రక్షణ ఒకటే కూడా అడుగుతున్నాం. ఏంటంటే జనసేన పార్టీ పుట్టింది మన కోసం కాదు, మన బిడ్డల తరం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇదే విధంగా రాబోయే రోజుల్లో పేదోళ్ళు ప్రతి ఒక్క పేదోడిని ముందు తీసుకుని వచ్చి నాయకుడు లక్ష్యాలని ముందు తీసుకుని పెట్టేదానికి మా నాయకుడు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ రోజు గూడూరులో చాలా మంది ఈ సభ్యతల విధానంలో చూసుకుంటే చాలా ఆనందంగా ముందుకు వచ్చి ఎంతో మంది కంప్లీట్ చేసి మేము జనసేన పార్టీలో చేరుతాం, మేము జనసేన పార్టీలో పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుంది. అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 0 నుంచి ఈరోజు 21 ఎమ్మెల్యేలకి, అదేవిధంగా ఎంపీలకి, ప్రపంచంలోనే కాకుండా ఈ దేశంలో 100% స్ట్రైక్ రేట్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తను ఏదైతే నిర్వహిస్తున్నటువంటి శాఖలో తన పురోగతిని దేశంలోనే నెంబర్ 1గా పంచాయతీరాజ్ శాఖను తీసుకొస్తున్నారు. అడవిపాట, పల్లెపాట, అదేవిధంగా గోశాలలకు సంబంధించినటువంటి నీటిని ఏర్పాటు చేసినటువంటి ఇది రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీ, మ్యాజిక్ ట్రైన్లతో పల్లెల్లో మనకు స్వచ్ఛమైనటువంటి డ్రైనేజీని ఏర్పాటు, అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో తోడ్పడుతున్నాయి. అంతేకాకుండా ఏదైనా సమస్య అంటే పవన్ కళ్యాణ్ గారి తలుపు తడితే అది తీరిపోతుందనే నమ్మకాన్ని కలిగి
మార్చి 14వ తారీఖున ఈ జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఒక చిన్న పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధించి ఈ దేశానికి ఒక తలమానికంగా నిలిచింది. పార్టీ ప్రారంభించి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కరింపులు, 10 సంవత్సరాలు ఇవన్నీ భరించి 10 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఒక చిన్న పార్టీ ఎటువంటి సపోర్ట్ లేకుండా మైనస్తో స్టార్ట్ అయినటువంటి జనసేన పార్టీ 10 ఏళ్ల పోరాటాల తర్వాత విజయం సాధించింది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో రోడ్లు, ఎన్నో రకరకాల ఇప్పుడు మా చంద్రనేలు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి శాఖలో కూడా తన ప్రత్యేకత నిరూపించుకుంటూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ మంత్రి కూడా తను తీసుకున్న శాఖల్లో పనిచేసేటువంటి ఏ మంత్రులు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. 13,500 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పురోగతి చెందిందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో, ఆయన చేసే కార్యక్రమాల మీద ఇష్టంతో అందరూ పార్టీ వైపు చూశారు. అలాంటిది ఇప్పుడు ఆయన 21 మెంబర్స్ తీసుకొని 21 మంది గెలిచి తర్వాత పార్టీని బాగా బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో ఉన్న పంచాయతీరాజ్ శాఖని అతను మంత్రిగా తీసుకున్న తర్వాత దేశంలోనే నెంబర్ 1గా తీసుకొచ్చారు. అలాంటిది ప్రతి ఒక్క పంచాయతీలో మన పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళు పంచాయతీలు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ సమస్యల మీద తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలు, ప్రగతి సేవా సంస్థకు దాతలు వ్యవహరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ప్రాంతీయ ఆసుపత్రి రక్త నిధి కేంద్రం వారిచే మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు తదితరులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా సిబ్బంది పాల్గొన్నారు. బాబు చెయ్యి వెనకరా అమ్మా. సార్ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల వేల కార్యక్రమాలు మనం చేసినప్పటికీ ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు పుట్టినరోజుని మా ప్రగతి కుటుంబ సభ్యులంతా 83 మంది, మా కుటుంబం అయితేమి, నాకు స్నేహితులు అయితేమి, వీళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం అని అనుకొని ఈ ఒక బర్త్డే కార్యక్రమాన్ని చేసినందుకు మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నా శ్రేయోభిలాషులకు, మా మయూరి శ్యామ్ యాదవ్ మా మిత్రుడికి ప్రత్యేక ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు, ఇంట్లో సహకారం లేనిదే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళాం. అది కూడా ఎంత అంటే 100కి 200% అది కరెక్ట్. అది ఒక కార్యక్రమం 2 కార్యక్రమాలు అయితే మన కుటుంబ సభ్యులు తెలియకుండా మన కార్యక్రమం చేయగలుగుతాం. అదేవిధంగా ప్రతిరోజు మన కార్యక్రమం చేయాలంటే వాళ్ళ సహకారం లేని మనం చేయలేం. అదేవిధంగా వాళ్ళు ముందుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ఏ విధంగా అయితే జన్మదిన తెలుపుకున్నామో, అదేవిధంగా మా సిస్టర్స్ అయితే మా అల్లుళ్ళు అయితే ఇద్దరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సహకారం లేనిదే ఏ కార్యక్రమం చేయలేడు. కాబట్టి అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరమే గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వచ్ఛ గూడూరు స్వచ్ఛ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహించి కళాశాల పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు సంధ్య, కార్యదర్శి మనీషా, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రోటాక్ట్ వారోత్సవాల సందర్భంగా 6వ రోజు 14వ తేదీ ఈరోజు స్వచ్ఛ గూడూరు స్వచ్ఛ కాలేజ్ అని మా కాలేజ్లో స్వచ్ఛ భారత్ చేసుకున్నాము. దీనికి మా కాలేజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు. ప్రోటాక్ట్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు 6వ రోజు అనగా 14వ తేదీన మా కాలేజ్ నందు స్వచ్ఛ కాలేజ్ స్వచ్ఛ గూడూరు అని చెప్పి స్వచ్ఛ భారత్లా చేసుకున్నాము. అందులో భాగంగా మా కాలేజ్ విద్యార్థినిలు క్యాంపస్ క్లీన్ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలుస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని శ్రీవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పేపళ్ల అమరయ్య నాయుడు, కొమ్మ రవీంద్రబాబు, పర్వతాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంతకుముందు మనం ప్రతి శనివారం ఎవరిదో ఒకటి అన్నదానం ఉండేది. ఈ మధ్య కొంత డిస్టర్బ్ అయింది. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతి శనివారం అన్నదానం ఏర్పాటు చేసేటట్టు అనుకున్నాం. అదే ఇదిలో ముందరగా నేను స్టార్ట్ చేశాను, మా మెంబర్స్లో ముందరగా నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అందరూ భక్తులు ఈ సదవకాశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మీకు తెలుసు, ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర 700 ఏళ్ల చరిత్ర కలిగింది. చోళరాజులు నిర్మించారు దీన్ని. సో అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఇంతకుముందు ప్రతి వారం చేస్తుండేది, మధ్యలో డిస్టర్బ్ అయింది. బట్ ఈసారి ఇంకా రెగ్యులర్గా చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాము. అందులో ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు. రత్నం అయితేమి, మన కమరాయ నాయుడు, రవి నాగేంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు. అందరి సహకారంతో నేను చేయాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఇది గుర్తించి ఈ సదవకాశాన్ని తీసుకోవాల్సిందిగా, సదవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయగుర్తు పాత్రగా గూడూరు పట్టణంలోనే రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు నుంచి మొట్టమొదటగా మా దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు గారు, శ్రీ కంటి రామ్మోహన్ రావు గారు మరియు ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారి చేతుల మీదుగా మళ్ళీ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ శనివారం నుంచి గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పచ్చవ గురవయ్య, అంజమ్మ, వెంగయ్య, భారతి వ్యవహరించారు. ఆయు ఆరోగ్య ఐశ్వర్యగణ నారాయణం దేవమక్షరం పరమం ప్రభం స్వామి గోవింద ప్రహ్లాద గోవింద कृष्णार्य लक्ष्मी सुनामीन
మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లూరు చిన్న బజారుకు చెందిన శ్రీ సాయినాథ్ జ్యువెలరీ అధినేత మకం రత్నం శెట్టి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు వెంగమాంబ హోటల్ వెంకటేశ్వరులు సహకారం అందించారు. ఆదినారాయణ నెల్లూరు చిన్న బజారుకు చెందినటువంటి మక్కం రత్నం శెట్టి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ ఉభయ కార్యక్రమాన్ని ప్రతి నెలలో 2 ఏకాదశి కార్యక్రమాలు, శుక్లపక్ష ఏకాదశి, బహుళ ఏకాదశికి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రప్రథమంగా మనుబోలు వెంగమాంబ హోటల్ వెంకటేశ్వర గారు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి కృప, శ్రీ విశ్వనాథ స్వామి వారి కృప ఉండాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,075 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,600 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,56,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 271 రూపాయలు 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం. గూడూరు షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత కింద నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోండి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో జరిగిన లోక్ అదాలత్ లో పాల్గొని కక్షిదారులకు సూచించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. విద్యుత్ ఘాతానికి రైతు బలి. మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నపోతయ్య గడ్డి మోపు మోస్తుండగా విద్యుత్ తీగలు తగడంతో అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని పనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.